విషయం వచ్చేసి బెట్టింగ్ యాప్ల మీద ఈ మధ్యకాలంలో నాన్ వేషన్ అని ఒక యూట్యూబరు చాలా వీడియోలు చేసినాడు, చాలామంది విషయాలు వెల్లడించినాడు. చాలామంది మీద కేసులు కూడా పోలీసు వాళ్ళు అయితే ఫైల్ చేశారు, కానీ ఎవరిని అరెస్ట్ చేసినట్టుగా నాకైతే ఇంతవరకు సమాచారం లేదు. ఇక్కడ నా ప్రశ్న ఏంది అంటే, అసలు ఈ బెట్టింగ్ యాప్లను ప్రభుత్వము ఎందుకు ఆపలేకపోతుంది? ఆపొచ్చు కదా, ఎన్నో దేన్నైనా ఆపే శక్తి ప్రభుత్వానికి ఉంటుంది. మన దేశానికి ఏదైనా సరే వ్యతిరేకంగా మన దేశానికి నష్టం కలిగించే ఏ యాప్లనైనా కూడా ప్రభుత్వము ఖచ్చితంగా క్లోజ్ చేయగలుగుతుంది. కానీ అయినా సరే ఈ బెట్టింగ్ యాప్లను ఎందుకు క్లోజ్ చేయలేకపోతుంది? నిమిత్త మాత్రులైనటువంటి ఈ మధ్యలో ఉండే వీళ్ళని మాత్రమే కేసులు వేసేసి అసలు తిమ్మింగళాలను ఎందుకు వదిలేస్తుంది అనే దాని మీద నేను ఎంక్వైరీ చేయడం మొదలు పెడితే, ఎంక్వైరీలో తేలింది ఏంటంటే, బెట్టింగ్ యాప్స్ ఓనర్ ఒక అతను ఉన్నాడు. బెట్టింగ్ యాప్స్ కింగ్ అట, అతని పేరు సమ్ మార్టిన్ అని ఉంది. అతను 1368 కోట్ల రూపాయల ఎలక్ట్రోల్ బాండ్స్ తీసి మన గవర్నమెంట్, మన దేశంలోని చాలా రాజకీయ పార్టీలకు ఇచ్చిండు. అందులో ముఖ్యంగా 4 పార్టీల పేర్లు వినబడుతున్నాయి. ఒకటి బీజేపీ, రెండవదేమో కాంగ్రెస్ అయితే, మూడోదేమో తృణమూల్ కాంగ్రెస్, నాలుగోదేమో డిఎంకే తమిళనాడు. ఈ పార్టీలకు వాళ్ళు బాండ్ల రూపంలో ఇచ్చేసారు. మరి వాళ్ళు బాండ్లు తీసుకునేటప్పుడు తెలియదా ఇవి బెట్టింగ్ యాప్స్ నడుపు సంస్థలు అని చెప్పి డబ్బులు తీసేసుకొని ఖర్చు పెట్టేసుకున్నారు. ఇప్పుడు దీని మీద చాలా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నాకైతే ఈ అనుమానం వచ్చింది, బెట్టింగ్ యాప్స్ వల్ల ఎంతమంది నష్టపోతున్నారు, ఎన్ని కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి, అయినా కూడా బెట్టింగ్ యాప్లను ఎందుకు క్లోజ్ చేయలేకపోతున్నారని ఎంక్వైరీ చేస్తే ఈ విషయాలు బయటపడుతున్నాయి. ఇది కాక ప్రజలను ఒక ప్రధానమంత్రి ఫోటో పెట్టి, ఒక సంస్థ, చీటింగ్ సంస్థ ఒక ప్రధానమంత్రి ఫోటోను, ఒక ఫైనాన్స్ మినిస్టర్ ఫోటోను ఉపయోగిస్తుంటే కూడా మన ప్రభుత్వం నిద్రపోతుంది. మరి వాళ్ళ మీద ఎందుకు కేసులు పెట్టడం లేదో నాకు అర్థం కావట్లేదు. మధ్యలో ఈ బెట్టింగ్ యాప్లకు ప్రమోట్ చేసిన వాళ్ళని మాత్రం అందరి మీద కేసులు పెట్టి అందరికి నోటీసులు ఇచ్చి మాట్లాడుతున్నారు. నేను దాన్ని తప్పనడం లేదు, కరెక్ట్ చర్య. కానీ మరి ఈ మెయిన్ తిమ్మింగళాలన్నీ ఎందుకు ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు? సాక్షాత్తు ప్రధానమంత్రి ఫోటో పెట్టినా కూడా వాళ్ళని క్లోజ్ చేయలేకపోతున్నారు. ఇలాంటి చాలా బెట్టింగ్ యాప్స్ మీరు ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద చూసినా చాలా బెట్టింగ్ యాప్స్ కనిపిస్తుంటాయి. వాటిని క్లోజ్ చేయడం అంత కష్టమా ప్రభుత్వానికి? మరి ప్రభుత్వానికి నిజంగానే దీని వెనకాల ఏమన్నా వాళ్ళకి లాభం వచ్చే చర్యలు ఏమన్నా జరిగినా ఎందుకని దీన్ని క్లోజ్ చేయలేకపోతున్నారో నాకు అర్థం కాలేదు. అందుకనే ఈ వీడియో చేయాలనుకుంటున్నాను. చూసి నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. ధన్యవాదాలు.